ఉదయం నుంచి పెళ్లిలు తిరుగుతా ఉన్నా. నిజామాబాద్ జిల్లాలో ఏ రోడ్డు వెంట చూసినా మొత్తం వేలాది లోడ్లు అంటే 1000 లారీలు వస్తే కూడా సరిపోనంత రోడ్ల పైన వడ్లున్నాయి. వడ్లు నానిపోయినాయి. 3 రోజుల నుంచి వర్షం వస్తుంది పోతుంది. కాంటలు పెట్టట్లేదు, లారీలు సరిగా వంపట్లేదు, కోనే సంచులు ఇవ్వట్లేదు, సంచులు రావట్లేదు, రైతులకు ఇబ్బంది పెడతాను. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పినవయ్యాను? నీకు కొంచెమైనా సిగ్గుందా? రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అన్నారు. కడతాలు ఉండే కడియేయమన్నారు. నూనె సంచాలు వంపుతా అన్నావు. రైతుల కళ్ళాలకు వచ్చి కొనుగోలు చేసుకుని పోతా అన్నావు. ఇలా ప్రతి రోడ్ల మీద వేలాది కుప్పలు కుప్పలుగా తెప్పలుగా రైతులు ఇలా అర్ధరాత్రి రైతులు ఇక్కడ రైతాంగం అంతా నిద్ర లేదు. నిద్ర లేని రాత్రులు ఈ నెల మొత్తం రైతులు ఎవరు నిద్రపోతలేరు. నిద్రపోతే ఎప్పుడు వర్షం వస్తుందో తెలుస్తలేదు. కుప్పలు నానిపోతే మళ్ళా లాకలు వస్తాయని చెప్పి లైన్ల పడి కొట్లాడుతూ ఉన్నారు లారీల కోసం. కాంటాలు పెట్టేటోడు దిక్కులేడు, గోనె సంచులు ఇచ్చేటోడు దిక్కులేడు. కాబట్టి మేము వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చేస్తున్నాయా మీ నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి? నేను కాబోయే మంత్రి అంటాడు, ప్రభుత్వ సలహాదారుడు. ఏం సలహాలు ఇస్తున్నావు? నీ పెద్దల జుట్టు సలహా ఇస్తున్నావు సుదర్శన్ రెడ్డి? నువ్వు నీకు సిగ్గుందా? కొంచెమైనా వయసు పడ్డది నీకు. మాట్లాడితే జీవన్ రెడ్డి నన్ను తిడతాడు అంటావు. తిట్టకపోతే ఏం చేస్తారా? ప్రభుత్వ సలహాదారు అన్నావు, రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ అన్నావు. జిల్లాలో కొన్ని డబ్బులు తీసుకురా, ఇక్కడికి తీసుకొచ్చి రైతుల దగ్గర అర్జెంట్ కొనిపియు. అనేక మంది లారీలను తీసుకురా. నీకు అడ్వైజ్ లేకపోతే మేము చేస్తాం. నువ్వు ప్రభుత్వ సలహాదారు కదా, నేను నీకు సలహాలు ఇస్తున్నా. ఆర్టీఓలందరినీ పిలిపించి మీటింగ్ పెట్టు. రోడ్డు మీద పోయే వాహనాలు నా లారీలన్నీ జప్తు చేసి ఇక్కడ ముందు రైతులై తీసుకుపోయి అక్కడ ఏర్చమని చెప్పు. అనేక మంది అమాలను తెప్పి లక్షలాది మంది మహారాష్ట్రలో ఇప్పుడు పంటలు లేవు, అదేవిధంగా గుజరాత్ లో లేవు, బీహార్ లో లేవు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మరి వాళ్ళతో జోకిచ్చి వెంటనే కోనే సంచులు సరైన సమన్వయం చేసి కడతలు లేకుండా నాయకులు ఏం చేస్తా ఉన్నారు? ఇలా వెంటనే లారీలు పంపండి, మీకు చేత మాకు అప్పచెప్పండి, మేం చేస్తాం. ఆర్టీఓలను రోడ్ల మీకు తీసుకొచ్చి నిలుపుదల చేసి మేము ఉన్నప్పుడు ప్రభుత్వం ఇదే విలేకరుల సాక్షిగా ఆర్టీఓల ద్వారా లారీలు పంపించి మేము జిల్లా కేంద్రం చేర్చినాం. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. రైతు ఏడిపించినోడు చంద్రబాబు ఈ రాష్ట్రంలో లేకుండా పోయిండు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో లేకుండా పోయింది. మళ్ళా వచ్చింది. ఇలా శనికి మిమ్మల్ని తెచ్చుకున్నారు. ఇలా రైతుల కళ్ళల్లో నీళ్లు వస్తా ఉన్నాయి, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు గారుతా ఉన్నాయి. ఒకవైపు కాంటాలు లేవు, ఒకవైపు వడ్లు తడిచిపోతున్నాయి, ఇంకోవైపు కడతా కొడుతున్నారు. 12 కిలోలు క్వింటాల్కి 300 నష్టం జరుగుతూ ఉంది. నేను మర్యాదగా మంచిగా చెప్తా ఉన్నాం. ఆర్మూరు రైతాంగం, జిల్లా రైతాంగం తరఫున వెంటనే మొత్తం సరిపోయే లారీలు గాని, గోనె సంచులు గాని, డబ్బాలు గాని మీకు ఇక్కడ ఇయ్యకపోతే ఇదే విధంగా కడతాలు చేసి రైతుల క్వింటాల్కి 12 కిలోలు కట్ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున మేము దాడి చేస్తాం. కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం. మంత్రులను, ఎమ్మెల్యేలను, పిసిసి ప్రెసిడెంట్ను నిజామాబాద్ జిల్లాలో అడుగుపెట్టనీయం. యావత్ రైతాంగం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు అన్నట్టు మీరు ఇంట్లో కూర్చుంటే నడవదు. మీరు రోడ్ల మీదకి వస్తేనే వీళ్ళ మసాలా వంపుతేనే, వీళ్ళ ముడ్డి వంపుతేనే వాళ్ళు దిగేస్తారు. మీ వడ్లు కొంటారు, మక్కలు కొంటారు, మీకు యూరియా ఇస్తారు, 24 గంటల కరెంట్ ఇస్తారు, మీకు రావాల్సిన 3 సార్లు రైతు బంధు ఇస్తారు. కానీ మీరు స్పందించకపోతే, పట్టించుకోకపోతే వారు మిమ్మల్ని పట్టించుకోరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికక్కడ నిలదీయండి. ఏ రోడ్ల ఏ కాంగ్రెస్ నాయకుడు వచ్చినా, ఏ చైర్మన్లు వచ్చినా, ఎవరు మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, ఉప మంత్రులు వచ్చినా, ఎవరొచ్చినా కాంగ్రెస్ నాయకులంతా నిలదీయండి. ఉరికిచ్చి కొట్టండి. అప్పుడే రైతుల సమస్యలు తీరుతాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ సందర్భం జిల్లా కలెక్టర్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సుదర్శన్ రెడ్డి గారికి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డికి అడుగుతా ఉన్నా. పెద్ద ఏతులు కొట్టే మన ఎంపీ అరవింద్ గారికి అడుగుతా ఉన్నా. ఎక్కడ పోయినవా అరవింద్? నీకు బుద్ధి లేదా? రేపు ప్రధానమంత్రి వస్తున్నాడు. రైతాంగం కూడా మీరు నిరసన తెలియజేయండి. ప్రధానమంత్రి ముంగట ఎక్కడికక్కడ ప్లే కార్డుల ద్వారా, విలేకరుల ద్వారా పంపండి. ఈ విషయం నరేంద్ర మోడీ చెవుల నిండా విండే విధంగా ఆర్మూర్, నిజామాబాద్ రైతులు రేపు పెద్ద ఎత్తున గలం విప్పాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మర్యాద కొద్దీ మరొకసారి చెప్తా ఉన్నాం. ఇంకా 2-3 రోజులలో ఈ సమస్య తీరకపోతే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో ముట్టడిస్తాం పెద్ద ఎత్తున అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై జవాన్. బీజేపీ మన బండి సంజయ్ ఆయన చేసినటువంటి దాని మీద ఇప్పుడు బండి సంజయ్ కర్మ సిద్ధాంతం, రాజేష్ గారు కర్మ సిద్ధాంతం వెంటనే కొట్టింది. దశరథ మహారాజు
రాముడు లాంటి తండ్రి కొడుకుల మీద ఆరోపణలు లేకుండా కేసీఆర్ కేటీఆర్ మీద నువ్వు నిన్నగాక మొన్న ఆరోపణలు ఎత్తివి. నువ్వు ఏ జన్మ పుట్టినావు ఎట్లా పుట్టినావు అని నువ్వు మాట్లాడుతూ ఇవాళ సేమ్ కర్మ సిద్ధాంతం రివర్స్ కొట్టి 24 గంటలు కూడా కాలేదు. మరి ఇలా నీ కొడుకు పోక్సో కేసులు ఇరుక్కున్నాడు. క్రైమ్ నంబర్ 684/26 ఈ సంవత్సరం నిన్న అర్ధరాత్రి బుక్ అయింది. 8 గంటలు ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి, సంజయ్ బ్రదర్స్. ఈయన రాష్ట్రంలో హోం మంత్రి, ముఖ్యమంత్రి, ఆయన కేంద్రంలో హోం మంత్రి. ఇద్దరిది ఫెవికల్ బంధం. 8 గంటలు ఆపిరు కేసు పెట్టకుండా. మరి బాలిక ఏమన్నది, మీరు కేసు పెట్టకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి. కాబట్టి మేమేమంటామంటే బాలిక పేరు పెట్టకుండా గతంలో ఇదే ఫోక్సో కేసులో ఏం మాట్లాడినా ఒకసారి చూపిస్తాం. మా మీడియా మిత్రాలు చూడాలి వీడియో. మైనర్ బాలిక మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం ఫోక్సో కేసు పెట్టారు. వ్యాప్తంగా చర్చించుకుంటారు. వేరే దేశం వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాళ్ళు వచ్చి అత్యాచారం చేసిరా? ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఫోక్సో చట్టం కింద 164 సెక్షన్ కింద నువ్వు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేయమన్నావు. ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. ఇవాళ ఇదే అమ్మాయి యొక్క స్టేట్మెంట్ నీ యొక్క కొడుకు నిన్న మాట్లాడినావు కదా, దశరథ మహారాజు రాముడు, మా కేసీఆర్ కేటీఆర్ రామారావుల మీద మాట్లాడినావు కదా. కర్మ సిద్ధాంతం నీకు కొట్టింది. ఇలా 164 సెక్షన్ కింద నీ కొడుకును మెజిస్ట్రేట్ ముంగట ఆ అమ్మాయితో స్టేట్మెంట్ రికార్డు చేపి. ఆర్ఎస్ బ్రదర్స్ గా ఫెవికల్ బంధం. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పందించింది కేంద్రంలో. మరి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పటికి స్పందన లేదు అంటే ఏమన్నట్టు దీని యొక్క ఉద్దేశం? ఇలా ఫెవికల్ బంధం ఎంత బాగుంది. ఆయన యొక్క ట్వీట్ పోస్ట్ కాంగ్రెస్ ఐఎన్సీ ఇండియా. మోడీస్ ఫేవరెట్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్స్ రోగ్ సన్ భగీరథ్ యాజ్ సెక్సువల్లీ అసాల్టెడ్ ఏ మైనర్ గర్ల్. ఇది నేషనల్ కాంగ్రెస్ స్పందించినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, స్వయంగా హోంమంత్రి ఇప్పటి వరకు స్పందన లేదు, స్పందించలేదు, దాన్ని ట్వీట్ లేదు. కాంగ్రెస్ పార్టీ 18 మంది మంత్రులు ఎవ్వడు కూడా మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మీద ఫెవికల్ బంధం మాదా? దీన్ని బట్టి చూస్తే తెలుస్తుందిగా. రాష్ట్రంలో హోంమంత్రి రేవంత్ రెడ్డి కదా, కేంద్రంలో హోంమంత్రి బండి సంజయ్ కదా. ఈ ఆర్ఎస్ బ్రదర్ రేవంత్ అండ్ సంజయ్ యొక్క ఫెవికల్ బంధం ఎంతో గట్టిగా ఉందో విలేకరు మిత్రులు ఆలోచించాలి. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఖచ్చితంగా రేపు మోడీ వస్తా ఉన్నాడు. మీ ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే పార్టీ అయితే నైతిక బాధ్యత వహించి బండి సంజయ్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ఒకవేళ రాజీనామా చేయకపోతే రేపు ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఈ యొక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి. చెయ్యకపోతే రేపు వచ్చేది మా ప్రభుత్వమే. ఆ బాలిక తరపున మేముండి, ఒక కన్న తండ్రిగా, అన్నదమ్ములుగా మేముండి, మా చెల్లెగా భావించి ఏ పొక్కలో కూర్చున్నా మిమ్మల్ని తీసుకొచ్చి జైల్లో పెడతాం. ఆ ఫోక్సో కేసులో మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. కాబట్టి అయ్యా పెద్ద మనిషి మోడీ గారు మీకు చెప్తా ఉన్నాం సార్, ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇట్లాంటి సంఘటనలు చేరుకున్నాడు, ఫోక్సో కేసులో ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలా, సస్పెండ్ చేయాలా, డిస్మిస్ చేయాలని చెప్పి నేను ప్రజల తరపున డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. బాధితుల తరపున డిమాండ్ చేస్తున్నా అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.